నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో సూపర్ 6 హామీలు విజయవంతంగా అమలు చేశామని, మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా దశల వారీగా పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రగతి పదంలో ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాకు మణి కిరీటమైన మూలపేట అంతర్జాతీయ పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పలాస ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లా ప్రజల ఆకాంక్షలైన నేరడి బ్యారేజ్ అంతర్రాష్ట్ర వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి గెజిట్ నోటిఫికేషన్ సాధించామని, వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చంద్రన్న పరిపాలన ఎలా జరుగుతుంది ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలా ప్రయత్నం చేద్దాం. లోకేష్ అన్న ఇన్వెస్ట్మెంట్స్ ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నాడు, మనం కూడా ఆ పద్ధతుల్ని అవలంబిద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రూట్ లో వెళ్తున్నారు, మనం కూడా అదే రూట్ లో వెళ్దాం. ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఇవే మాటలు మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, ఒక పాజిటివిటీ వచ్చింది. రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి. గ్రామ స్థాయి వరకు రోడ్డులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇంటింటికి కొలాయిలు కానీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది అర్థాంతరంగా ఆగిపోకూడదు. 2019లో ఆగింది. పరిస్థితి ఎలా మారిందో మనం అందరం కళ్ళారో చూసాం. 2004లో కూడా ఆ రోజు పరిస్థితులు అలాగే అయితే మళ్ళీ రాష్ట్రం నష్టపోయింది. తిరిగి అన్ని నష్టపోయిన తర్వాత, విధ్వంసం జరిగిన తర్వాత, కూల్చేసిన తర్వాత అదంతా కూడా తీసుకొని వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పెట్టి మళ్ళీ మీరే కట్టండి అని చెప్తే ఎంతవరకు ఎరగొట్టిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కడతారో, అది ఎందుకు మనం అలా ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటామో కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ 2 ఏళ్ల పరిపాలనలో కేంద్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు, నేను పార్లమెంటు సభ్యుడిగా 10 సంవత్సరాలు ఉంటే నా ప్రధానమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఎప్పుడు సమావేశాలు జరిగినా దాని మీద మాట్లాడేవాడిని. సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పొన్కర్ ప్రగతి నివేదికను సమర్పిస్తూ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అధికారిక గణాంకాలను వివరించారు. జిల్లాలో ప్రతిష్టాత్మక మూలపేట పోర్ట్ మౌలిక వస్తువుల పనులు ఇప్పటికే 75% పూర్తయ్యాయని కలెక్టర్ నివేదించారు. మన శ్రీకాకుళం జిల్లాకి ఒక మెగా ప్రాజెక్ట్స్ కొన్ని మనం పూర్తి స్థాయిలో మనం కొన్ని కంప్లీట్ చేసాము, కొన్ని కంప్లీట్ చేయబోతున్నాం. దీంట్లో మరి ముఖ్యంగా మూలపేటలో ఒక షిప్ కూడా మనం బర్త్ చేయడం జరిగింది. 76% అక్కడ కూడా కంప్లీషన్ ఇవ్వడం జరిగింది. పలాస క్యాష్యూకి ఒక నేషనల్ వైడ్ వన్ నేషన్ వన్ ప్రొడక్ట్, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఈ పథకం కింద ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, అలాగే ఆనరబుల్ పియూసీ చైర్పర్సన్ అండ్ మన ఎమ్మెల్యే ఆమదాల వలస కోన రవికుమార్ గారు అధ్యక్షంలో ఒక GI ట్యాగ్ ఫర్ పొందూర్ ఖాదీ అది కూడా తీసుకురావడం జరిగింది. మన శ్రీకాకుళం జిల్లాలో 8 MSME పార్క్స్లో ఒక 3 పార్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా 5 పార్క్స్ అది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. సభకు అధ్యక్షత వహించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి పనులను వివరించగా, రైల్వే జోన్ తీసుకొచ్చి పలాస, ఇచ్చాపురాన్ని కూడా రైల్వే జోన్ లో విశాఖపట్నంలో కలపడంలో కూడా మన కేంద్ర మంత్రి వర్యులు యొక్క కృతనిశ్చయం. అలాగే నేరడి బ్యారేజ్ కి సంబంధించి ఇది రామ్మోహన్ నాయుడు గారి వల్ల అవుతుందని ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేసిన సందర్భంలో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం రామ్మోహన్ నాయుడు గారిదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరి సహకారంతో 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. జిల్లా అభివృద్ధి జరుగుతూ ఈ నియోజకవర్గం కూడా గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు మరియు కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిందన్కర్ పొన్కర్ గారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని వంశధార ప్రాజెక్టును త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జాతికి అంకితం చేయనున్నట్లు ప్రకటించారు. విప్ బెందాలం అశోక్, HL శాసనసభ్యులు నడుగుతిరి ఈశ్వరరావు, నరసనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి, విజయనగరం ఎంపీ కరిశెట్టి అప్పలనాయుడు కూటమి ప్రభుత్వ విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, DCCB చైర్మన్ సివ్వాల సూర్యనారాయణ, DCMS చైర్మన్ చౌదరి అవినాష్,
టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, పలువురు లబ్ధిదారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వెల్లడించారు. ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించేందుకు పర్యాటక ప్రాంతమైన శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారీ ఒత్తిడితో కూడిన జీవితం నుండి ఉపశమనం పొంది శారీరక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుత రోజుల్లో జీవితంలో ప్రతి ఒక్కరికి శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా ఎంతో దోహదం చేస్తుందన్నారు. యోగా సాధన అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని యోగాభ్యాసం ద్వారా మనస్సు, శ్వాస, శరీరాన్ని ఒకే తాటిపైకి తీసుకురావచ్చునని చెప్పారు. ప్రస్తుతం నేర్పిస్తున్న యోగా ప్రక్రియలు చాలా సరళమైనవన్నారు. వీటిని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా తమ ఇళ్లలోనే సాధన చేయవచ్చని చెప్పారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం వస్తుందన్నారు. పెద్దవారు ఎంతో ఉత్సాహంగా యోగాలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జూన్ 11వ తేదీన మత్స్యకార యోగా బార్వాలో, జూన్ 16వ తేదీన పర్యాటక యోగా డచ్ భవనం వద్ద, జూన్ 19న మరో పర్యాటక యోగా శ్రీకూర్మంలో నిర్వహించినట్లు వివరించారు. 21వ తేదీన భారీ ఎత్తున డచ్ భవనం వద్ద నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ హాజరు కావాలని కోరారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాసనాలను భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చునని తెలిపారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, ప్రత్యేక అధికారి డాక్టర్ బాలకృష్ణ, తహసీల్దార్ చక్రవర్తి, ఎంపీడీఓ శ్రీనివాసులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, పర్యాటక అధికారి నారాయణరావు, ఆలయ ఈవో పి వాసుదేవరావు, ఆయుష్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జెమ్స్ హాస్పిటల్ రాగోలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా పలువురు కాంగ్రెస్ నాయకులు రక్తదానం చేశారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కిల్లి కృపారాణి మాట్లాడుతూ గాంధీ కుటుంబం నీతి, నిజాయితీ, త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. దేశ యువత సమస్యలపై పార్లమెంటులో గళం వినిపిస్తూ యువతలో చైతన్యం తీసుకొస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు, టౌన్ అధ్యక్షులు రెల్ల సురేష్, నాగభూషణ్, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి సంబంధించి 5వ తరం నాయకుడిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ దేశంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చేసే వికృత చర్యలు చూసి రాహుల్ గాంధీ గారి లాంటి హానెస్టీ, సిన్సియారిటీ, క్లీన్ మైండ్, విజ్ఞత, సమర్థత ఉండే నాయకులు ఈ దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారు. మనం చూస్తున్నాం దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మొన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారు, బీజేపీ వాదులు, ఎన్డీఏ వాదులందరూ నరేంద్ర మోడీ గారు పుష్కర్ కాలం పూర్తి చేసుకున్నారు, నెహ్రూ, ఇందిరాగాంధీ రికార్డ్స్ని బ్రేక్ చేశారు అని గొప్పలు చెప్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇందిరాగాంధీని రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకో 3.5 years కష్టపడాలి. అదేవిధంగా ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ బ్రేక్ చేయాలంటే 4.5 years ఆయన ప్రధానిగా ఉన్ననాడు మాత్రమే వారు రికార్డ్ బ్రేక్ చేయగలరు. కానీ నెహ్రూజీ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ ఈ దేశానికి చేసిన సంస్కరణలు, ఈ దేశంలో ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు బ్రేక్ చేసే శక్తి ఈ బీజేపీ పార్టీకు, నరేంద్ర మోడీ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుతిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కెలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బొగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ తప్పకుండా రాష్ట్రంలోనే నెంబర్ 1గా దిశగా ముందుకెళ్తున్న తరుణంలో ఇది చూసి వారవలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కడుపు మంటతో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. రాబోయే
లోకల్ బాడీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నట్టు అసత్య ప్రచారాలను తిప్పికొట్టవలసిన బాధ్యత మన లబ్ధిదారుల మీద, మన కార్యకర్తల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి మరో 15-20 సంవత్సరాలు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నెంబర్గా 1గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మన శ్రీకాకుళం అస్తమానం చెప్తూ ఉంటారు వెనుకబడిన శ్రీకాకుళం అని. ఇది వెనుకబడిన శ్రీకాకుళం కాదు, ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 శ్రీకాకుళం అని చెప్పుకునే దిశగా మన నాయకత్వం తీసుకెళ్లే ఆలోచన మనకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ జన్మదిన వేడుక గురువారం సాయంత్రం నగరంలోని సరస్వతి థియేటర్ ప్రాంగణంలో టీడీపీ నాయకులు దొంగ భాస్కర్, బసవ నాని, చిన్నరాజు సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టపాసుల మోతతో ప్రాంగణం సందడిగా మారింది. అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ గొండు గంగాధర్ సమక్షంలో ఎమ్మెల్యే గొండు శంకర్ జన్మదిన కేకును కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎమ్మెల్యే శంకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుష్యు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. గత 2 ఏళ్లలో శ్రీకాకుళం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి ప్రజల మన్ననను పొందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, పార్టీ నాయకులు కొన్ను ప్రతాప్, సుజాత, మాదారపు వెంకటేష్, ఎస్పీ రమణమాదిగ, లొట్టి సూరిబాబు, మాధవి, గండేపల్లి కోటేశ్వరరావు, కరగాన సోదరులు, పాలశెట్టి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ జన్మదిన వేడుకలు శుక్రవారం నగరంలో నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. జర్నలిజం రంగంలో విలువలు, నిబద్ధత, సామాజిక బాధ్యతతో ప్రత్యేక గుర్తింపు పొందిన వేణుగోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు, స్నేహితులు, పాత్రికేయులు, వివిధ సంఘాల ప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వై పూర్ణనాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు పీజీ గుప్తా, పూర్వపు గవర్నర్ గేదెల ఇంద్రప్రసాద్, స్టార్ వనిత అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, వాకర్స్ ప్రతినిధులు గుడ్ల గోపాలం, రామారావు, గోలి ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణ, నాగభూషణ్, ఉషశ్రీ, పేడడ పృథ్వీ, బీసీ సంఘాల నేత గద్దెబోయిన కృష్ణ యాదవ్, బీసీ లక్ష్మీనారాయణ, చార్టెడ్ అకౌంటెంట్ ఐకే రావు, వాసంతి, కిమ్స్ ఆసుపత్రి మేనేజర్ రొక్కం భాస్కర్, పిఆర్ఓ రాంబాబు, సిబ్బంది సాయి, ఆనంద్, బీహెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ, పీఏపీజీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కొన్నా వీధిలో ఉన్న మదర్ తెరీసా హోంలో కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరాశ్రయులు, వృద్ధులు, మానసిక వికలాంగులకు మధ్యాహ్న భోజన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ కొంక్యాన మురళీధర్, మీడియా జేఏసీ కన్వీనర్ శాసపు జోగినాయుడు, జర్నలిస్టుల సంఘాల నేతలు చింతపల్లి నాగభూషణ్, పుణ్యపు కూర్మారావు, సంభు మహంతి విజయ్ కుమార్, గొండబాల మోహన్, పవన్ మణికంఠ, అల్లు వెంకటరమణ, బలగ మోహన్, ధవల ఆనందరావు, యామాల తవిటయ్య, జేసీ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమినేని ఉషారాణి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు చిగిలిపల్లి సాయిబాబు, కొంక్యాన ట్రస్ట్ సభ్యులు కోట సరోజ, కొంక్యాన శివశంకర్, తేజస్విని తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ సేవలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం, పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం గోవర్ధన్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. వాటర్ సప్లై, వీధి దీపాలు, పార్కులు, రోడ్లు తదితర 14 కీలక విభాగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని, పట్టణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబర్లు 975, 673లను వెంటనే రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులకు సరైన వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం మున్సిపల్ హెల్త్ అధికారి పి సుధీర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు ఏ జ్యోతిప్రసాద్, ఎం రాఘవ, దనాల చిట్టి, ఆకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, అర్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లోక కళ్యాణం, లోక సుభిక్షం, సమస్త మానవాళి శ్రేయస్సు కోసం అమ్మవారికి క్షీరాభిషేకం, సహస్రనామార్చన, కుంకుమ పూజలు, లలితా సహస్రనామ పారాయణం, మహా నివేదన, మహాహారతి తదితర ప్రత్యేక సేవలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతుల తలసరి ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు సబ్సిడీపై అందిస్తున్నామని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు బిందు సేద్యం పరికరాలపై 90% వరకు సబ్సిడీ కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని దిగుబడులు ఆదాయాన్ని పెంచుకోవాలని మంత్రి సూచించారు. ఆమదాలవలస నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమదాలవలస ఎమ్మెల్యే రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలో సీఎం కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నాగావళి వంశధార నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు అమలైతే జిల్లాలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు రైతులకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధి, సాగునీటి వనరుల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కోన రవికుమార్ వెల్లడించారు. ఆమదాలవలస నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కోన రవికుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని జిల్లా కలెక్టర్ సబ్లిందన్ కర్పణకర్ కోరారు. శుక్రవారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫ్రైడేను డ్రైడేగా పాటిస్తే మలేరియా, డెంగ్యూ ఇతర వాటిని నివారించవచ్చునని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్ కుర్మారావు, మున్సిపల్ ఆరోగ్య అధికారి సుధీర్, శానిటేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, స్థానిక పాఠశాల విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికార పక్షానికి అనుకూలంగా అర్హులైన ఓటర్ల గుర్తింపును గందరగోళంలో పడేసేందుకే క్షేత్రస్థాయిలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తూరు మండలం సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బూత్ లెవెల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. ఓట్ల తనిఖీకి వస్తున్న అధికారులు ఓటర్ సంతకం తీసుకున్న తర్వాత 2 ఫారాలను తమతో పాటే పట్టుకుపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఒక ఫారం ఖచ్చితంగా ఓటర్ వద్దే ఉంచాలని, దాన్ని ఉల్లంఘించి 2 ఫారాలు వెనక్కి తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఓట్లను గల్లంతు చేసే కుట్రలో భాగమేనని ప్రతిపక్ష హోదాలో తాము అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది తొంగలో తొక్కడంపై ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని BLOల తీరును సరిదిద్దాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎక్కడ అక్రమాలు జరిగినా తక్షణమే ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడడమే ధ్యేయంగా యంత్రాంగం పనిచేయాలని కృష్ణదాస్ డిమాండ్ చేశారు. పెసల మొలకలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీల వంటి మొలకెత్తించిన పప్పు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరంలో ఏమాత్రం కొవ్వులేని లీన్ బాడీ కోసం ట్రై చేసేవారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయం లేకుండా వీటిని రోజు తినొచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు. ఆకలి, దప్పికలు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసర మొలకలు విటమిన్ B, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల నిలయం. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని
హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్యకు చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తిన పెసలలోని సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటీఎలోటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా తొందరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లను సమయంగా అరిగి ఉండబడతాయి. పెసల మొలకల్లో ఉండే వైటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. పెసరపప్పును సూప్లు, సలాడ్లు ఇంకా రకరకాల వంటల్లో కూడా వాడుతూ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసిన వారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.